శ్రీ గురుభ్యో నమః. ప్రమాదాల నుండి రక్షించబడడానికి, అప్పుల భారం నుండి విముక్తిని పొందడానికి, అపారమైన సంపదను పొందడానికి, స్త్రీ సంబంధమైన వ్యాధుల నుండి విముక్తి కొరకు, శరీరంలోని ఎడమవైపున ఉన్న వ్యాధి నయం కావడం కోసం ఆజ్ఞాచక్రం సక్రియం కావడం కొరకు, జాతకంలోని సూర్యుడు, చంద్రుడు మరియు కుజ సంబంధిత సమస్యలు శాంతింపచేయడం కొరకు, సౌందర్య లహరిలో ఇప్పుడు చెప్పుకోబోతున్న 23వ శ్లోకాన్ని 45 రోజుల పాటు రోజుకు 1000 సార్లు చొప్పున పారాయణ చేయాలి. ఎర్ర తామర పూలను అమ్మవారికి సమర్పించి లలితా సహస్రనామాలను పఠించడం ద్వారా శ్రీమాత అనుగ్రహాన్ని పొందగలుగుతాము. పాలకూర, మినపపప్పుతో చేసిన వడలు, వండిన అన్నము, పండ్లు అమ్మవారి నైవేద్యంగా సమర్పించాలి. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు శివుని అర్ధనారీశ్వర రూపాన్ని ప్రస్తావించారు. అమ్మ పరాశక్తి శివుని ఎడమ భాగమును కలిగి ఉండడంలో సంతృప్తి చెందక నీవు ఆయన కుడి భాగమును కూడా వ్యాపించినట్లు నేను గ్రహించుచున్నాను. ఎందువల్లనంటే నీ ప్రస్తుత రూపం ఎర్రటి రంగుతో 3 కళ్లతో నీ వక్షస్థలాల బరువు కారణంగా కొద్దిగా ముందుకు వంగి చంద్రవంకతో కొద్దిగా వంగిన కిరీటాన్ని ధరించి ఉంది. శివశక్తుల మధ్య ప్రేమను కవితా పరిభాషలో చిత్రీకరించారు. పరాశక్తికి శివునిపై చాలా ప్రేమ ఉంది. దానిని ఒక కథనం ద్వారా వ్యక్తపరచలేము. తన అర్ధనారీశ్వర రూపంలో శివుడు ఇప్పటికే తన ఎడమ వైపును ఆమెకి ఇచ్చారు. అక్కడే జీవ సంబంధమైన హృదయం ఉంది. ఆయన తన అర్ధనారీశ్వర రూపంలో మన ముందు కనిపిస్తాడని ఒక క్షణం అనుకుంటే శివుడిని జీవంగా ఉంచే హృదయం పరాశక్తికి చెందినది, శివుడిది కాదు. ఇది శివుడు పరాశక్తిచే వ్యాపించబడినాడని స్పష్టంగా రుజువు చేస్తుంది. పరమేశ్వరుని ఎడమవైపు మాత్రమే కలిగి ఉండడంతో ఆమె సంతృప్తి చెందదు. పరాశక్తి అతని కుడివైపును కూడా కలిగి ఉండాలని కోరుకుంటుంది అని శంకరాచార్యుడు చెప్పారు. మరో మాటలో ఆమె పరమశివుని మొత్తం శరీరాన్ని కలిగి ఉండాలని కోరుకుంటుంది. ఈ శ్లోకంలో ఆయన ఆమె ఇప్పటికే అలా చేసిందా అని కూడా సందేహిస్తాడు. ఎందువల్లనంటే శివుడు స్ఫటిక రంగులో ఉంటాడు, శక్తి ముదురు ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఎరుపు రంగు కరుణకు సూచిక. ఇది ఆ తల్లిలోని అత్యంత ప్రధానమైన పాత్ర. విశ్వంలోని ప్రతి జీవి ఆమె బిడ్డ. ప్రతి ఒక్కరిని ఆ తల్లి గొప్ప ప్రేమ ఆప్యాయతలతో పోషిస్తుంది. అందువల్లనే ఆ తల్లిని అమ్మలగన్న అమ్మగా కీర్తించారు. లలితా సహస్రనామంలో ఆ తల్లి మొట్టమొదటి నామమే శ్రీమాత అని చెప్పారు. ఈ శ్లోకాన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. శంకరాచార్యుడు పరమశివుని ధ్యానం చేశారు. ధ్యాన సమయంలో దైవిక దర్శనాలు తరచుగా కనిపిస్తాయి. శంకరాచార్యుల వంటి గొప్ప యోగికి తనకు కలిగిన దర్శనం పట్ల సమగ్రమైన స్పష్టత ఉంటుంది. ఆయన తన దర్శనంలో శివుడిని అర్ధనారీశ్వరునిగా చూశారు. ఆ తరువాత అర్ధనారీశ్వర రూపం అదృశ్యమై ఆయన శక్తిని మాత్రమే చూడగలిగాడు. పరాశక్తి రూపాన్ని చూసినప్పుడు శంకరాచార్యుడు కలవరపడ్డాడు. శంకరాచార్యుడు అది శక్తి మాత్రమే అని నిర్ధారించాలనుకున్నాడు. ఆయన తన యోగ నైపుణ్యంతో ఆమె అమ్మవారు మాత్రమే అని తెలుసుకున్నాడు. అందుకొరకు ఆయన 3 వాదనలను చెప్పాడు. శివశక్తులు కలిసి కూర్చున్నప్పుడు వారి ప్రకాశము చంద్రునిలా ఉంటుంది. శివుని స్ఫటిక రంగు శక్తి యొక్క ముదురు ఎరుపు రంగును వ్యాపింపచేస్తుంది. కాని శంకరాచార్యుల వారు మాత్రం ముదురు ఎరుపు రంగును మాత్రమే చూడగలిగాడు. ఆ కూర్చునే విధానం స్త్రీలింగంగా కనిపిస్తుంది. బరువైన వక్షోజాల కారణంగా ఆమె ముందుకు వంగి ఉంది. వక్షోజాలు ఆ తల్లి విశ్వం మొత్తాన్ని పోషించే చర్యను సూచిస్తాయి. శంకరాచార్యుడు ఆ తల్లి నుదుటిలో 3వ కన్నును చూశారు. సాధారణ వర్ణనలో ఆమెకు 3వ కన్ను లేదు. ఇది శివుని ప్రత్యేకత. 3వ కన్నును గమనించిన శంకరాచార్యుడు ఆ రూపం కేవలము ఆమెది కాదని, శివుడు ఆమె యొక్క ఈ రూపంలోనే ఉన్నాడని గ్రహించారు. కాని 3వ కన్ను విషయానికొస్తే ఆమె శివుని ఎడమవైపు మాత్రమే కాకుండా శివుని మొత్తం శరీరాన్ని ఆక్రమించిందని శంకరాచార్యుడు కూడా కనుగొనలేకపోయాడు. పరాశక్తి శివుని శరీరం అంతటా వ్యాపించి ఉందని గ్రహించేలా చేసిన మరో అంశము కిరీటము. శివుడు కిరీటాన్ని ధరించడు. ఎందువల్లనంటే ఆయన తలపై గంగ ఉంది. శివుడికి కూడా చంద్రవంక ఉంది. కాని అది శివుని జటాజుటంపై ఉంది. శంకరాచార్యుడు చూసిన రూపంలో వంపు తిరిగిన కిరీటం ఉంది. ఈ కిరీటము పూర్తిస్థాయి కిరీటం కాదు. ఈ కిరీటము చంద్రవంకతో కూడిన పాక్షిక కిరీటం మాత్రమే.
శివుడు ఆమెకు కేటాయించిన విధులను నిర్వర్తించేటప్పుడు మాత్రమే ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే పూర్తిస్థాయి కిరీటాన్ని ధరిస్తుంది. ఆ సమయాలలో తల్లిని లలితాంబిక మరియు రాజరాజేశ్వరిగా పూజిస్తారు. అసలు ఆ తల్లి రూపము శివుని కంటే ఎందుకు దృశ్యమానంగా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి తప్పకుండా కలుగుతుంది. అది ఇప్పుడు తెలుసుకోండి. శివుడిని పొందగలిగేంత మంచివాడని, ఆయన మాత్రమే విముక్తిని అందించగలడని ఆమె పూర్తిగా సంతృప్తి చెందకపోతే ఆ తల్లి శివుని నిజస్వరూపాన్ని వెల్లడించదు అని లలితా సహస్రనామమైన శివజ్ఞాన ప్రదాయిని అనే నామం చెబుతుంది. ఆ తల్లి మాత్రమే శివుని జ్ఞానాన్ని అందించగలదని ఈ నామం చెబుతుంది. దీనిని మరొక విధంగా కూడా వివరించవచ్చు. ప్రతిచర్యలో ఎల్లప్పుడూ కారణము మరియు ప్రభావము ఉంటుంది. దీనిలో కారణం ఎల్లప్పుడూ సూక్ష్మంగా ఉంటుంది మరియు ప్రభావము కనిపిస్తుంది. కారణం లేకుండా ప్రభావం ఉండదు మరియు ప్రభావం లేకుండా కారణం పోషించడానికి పాత్ర లేదు. శివుడు కారణం, ఇది ఎల్లప్పుడూ సూక్ష్మంగా ఉంటుంది. శక్తి ప్రభావము, ఇది ఎల్లప్పుడూ వ్యక్తమవుతుంది. అందువల్ల శంకరాచార్యుడు శివునికి బదులుగా పరాశక్తి రూపాన్ని చూశాడు. అత్యంత శక్తివంతమైన సౌందర్యలహరిలోని 23వ శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకోండి. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం సంభోరపరమపి సంకేహృతమభూత్ యదేతద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలససి చూడాలమకుటం. శుభమస్తు.